హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫ్యాన్ పట్టుకొని టింకు ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తున్నారా? మేమైతే మా ప్రగతి నగర్ దగ్గరలో ఉన్న వినాయక్ మండప్స్ అయితే చూసేద్దామని వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. హైదరాబాద్లో వినాయక చవితి అంటే తెలిసిన విషయమే కదా. ఎవ్రీ మండప్ చాలా యూనిక్ థీమ్తో, యూనిక్ డిజైన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తుంది. అండ్ ఎవ్రీ వినాయక చవితికి ఎవ్రీ మండప్లో ఎవ్రీ ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదా. మేము వెళ్ళిన ప్లేసెస్లో కూడా అవి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మేము చూసిన ప్లేస్లో అయితే పపెట్ షో జరుగుతూ ఉంది. ఇక్కడ పపెట్ షోలో మహాభారతంలోని విరాట పర్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టింకు అయితే ఫస్ట్ టైం పపెట్ షోని ఎక్స్పీరియన్స్ చేశాడు కదా, వాడికైతే చాలా బాగా నచ్చింది. పపెట్ షో ఫినిష్ అయిపోయిన వెంటనే మేము దగ్గరలో ఉన్న మిగతా వినాయకుల్ని కూడా చూడడానికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారంటే ఒక బుజ్జి వినాయకుడిని పెట్టారు. చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ అది చూడడానికి. అది ఫినిష్ అయిపోయిన తర్వాత మిగతా వినాయకులు చూడడానికి వెళ్తుంటే ఒక ప్లేస్లో మాకు మ్యాజిక్ షో కూడా ఎక్స్పీరియన్స్ అయింది. టింకు అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ ఆ మ్యాజిక్ షోని. అది ఫినిష్ అయిపోయిన తర్వాత మేము మా బాచుపల్లి దగ్గర ఉన్న బడా వినాయకుడిని చూడడానికైతే వచ్చేసాము. ఇక్కడ ఈ వినాయకుడిని చూస్తుంటే అందరూ ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత సెకండ్ హైయెస్ట్ వినాయకుడి కింద ఖైరతాబాద్ వినాయకుడి డిజైన్లోనే ఈ వినాయకుడిని కూడా డిజైన్ చేశారని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వినాయకుడిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపించింది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.